రీసేలర్స్ మరియు రీటైలర్స్. రీసేలర్ ఎవరు? రీటైలర్ ఎవరు? అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నమస్తే మరియు స్వాగతం. బట్టల మహాసాగరమైన సూరత్ మహానగరానికి నేను మీ నాగరాజ్ సూరత్ నుంచి ఎస్ఎన్ కన్సల్టెన్సీ నుంచి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎంతోమంది ఎస్ఎన్ కన్సల్టెన్సీకి మెసేజ్లు పెడుతున్నారు, రీసేలర్ అండ్ రీటైలర్ అంటే ఎవరు అని చెప్పేసి. దాని డీటెయిల్స్ నేను చెప్తాను. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. రీసేలర్ అని అంటే ఒక్క చీరతో కూడా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు. రీసేలర్ అంటే ఒక్క చీరతో కూడా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు. మరి ఒక్క చీర సూరత్ నుంచి ఎవరిస్తారు అని అంటే వాళ్ళ కోసం కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్లో మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అంటే డైలీ ఫొటోస్ వస్తూ ఉంటాయి, పిక్చర్స్ వస్తూ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని సెలెక్షన్ చేసుకొని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని అమ్ముకోవచ్చు. ఇది రీసేలర్ బిజినెస్ అంటే. రీటైల్ బిజినెస్ అనే అంటే మినిమం ఆర్డర్ ఒక 5,000 లేదా 10,000 రూపాయలు తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ 5,000, 10,000 రూపాయలకు కూడా మీరు సెట్ వైజ్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు 4 పీసులు సెట్టా, 6 పీసులు సెట్టా, 8 పీసులు సెట్టా అని చెప్తారు కదా. ఆ సెట్ వైజ్గా తెప్పించుకొని మీరు అక్కడ సింగిల్ అన్న అమ్ముకోవచ్చు, 2 అన్న అమ్ముకోవచ్చు, 3 అన్న అమ్ముకోవచ్చు, 4 అన్న అమ్ముకోవచ్చు, ఎట్లయినా అమ్ముకోవచ్చు. ఇది రీసేలర్ మరియు రీటైలర్కు తేడా. ఓకే. సింపుల్గా చెప్పాలి అని అంటే రీసేలర్ అంటే ఒక్క చీరతో బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు. అంటే ఒక్క చీర మీద పెట్టుబడి పెట్టి ఒక్క చీర తెప్పించుకునే వ్యాపారం చేయొచ్చు. రీటైల్ బిజినెస్ అంటే మినిమం ఒక 5,000 లేదా 10,000 రూపాయలు ఉండాలి. ఓకే. సో ఈ వీడియో రీసేల్ అండ్ రీటైల్ అన్న విషయాలు తెలియని వాళ్ళకి యూస్ఫుల్గా ఉందని ఆశిస్తూ మరో వీడియోతో ముందుకు వచ్చేంతవరకు మీ అందరికి సెలవు. మీ నాగ్ సూరత్ నుంచి.